ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు అమ్మాయిది ఆ ఇష్యూ బయటికి రావటం ఇదంతా. దాంతో అతను ఇదంతా జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు, 25 లక్షలు ఇచ్చి అమ్మాయితో మాట్లాడించాడు. అది ఎవరూ నమ్మేటటువంటిది ఏం కాదు. ఇక్కడ వ్యక్తిగత జీవితం అని ఇప్పుడు అతని వ్యక్తిగత జీవితంతో పార్టీకి ఏంటి సంబంధం అని ఇప్పుడు జనసేన వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళు దువ్వాడ విషయంలో ఇతనేం మాట్లాడాడు అంటారు. అసలు విషయం ఏంటంటే, రాజకీయ నాయకులకు వ్యక్తిగత జీవితం ఉండదా? ఖచ్చితంగా ఉండాలి. ఆ వ్యక్తిగత జీవితంలో నువ్వు సరిగ్గా ఉండి తీరాలి. అక్రమ సంబంధం సక్రమ సంబంధం బయటికి రానంత వరకు ప్రాబ్లం ఏం లేదు. బయటికి వచ్చిన తర్వాత దువ్వాడని గురించి కామెంట్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇతన్ని ఎలా కాపాడుకురావాలని చూడడం తప్పు. నేనేమంటానంటే అది తప్పే ఇది తప్పే. అది రాజకీయాలతో సంబంధం లేదు. కానీ వివాహేతర బంధం అన్నటువంటిది సమాజానికి యాక్సెప్టబుల్లా? ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది? నీ ఇంట్లో అట్లా జరిగితే ఒప్పుకుంటావా? ఒప్పుకో కదా. వివాహేతర బంధం అనేటటువంటి కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కళ్ళైనా సరే మన ఇళ్లల్లో మన వ్యక్తిగత జీవితంలో దాన్ని ఎంకరేజ్ చేద్దాం, మన కుటుంబంలో ఎంకరేజ్ చేద్దామంటే చెప్పండి, అది ఎంకరేజ్ చేద్దాం. లేదా ఎవరు చేసినా తప్పే. బట్ దాన్ని రాజకీయ పార్టీలకు ముడిపెట్టుకోకండి. అలాంటి వాళ్ళని రాజకీయ పార్టీలు ఎంకరేజ్ చేయకుండా చూడండి. లైక్ పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా స్పందించారు, యాక్షన్ తీసుకున్నారు. అదే సందర్భంలో జగన్ అతని మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇక్కడ దువ్వాడని కామెంట్ చేస్తూ వచ్చినటువంటి జనసేన వాళ్ళు కిరణ్ రాయల్ని సమర్థించుకురావడం తప్పు. అదే సందర్భంలో కిరణ్ రాయల్ని గురించి క్వశ్చన్ చేస్తున్నటువంటి వాళ్ళు అతన్ని యాక్షన్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ని చూసి తమ నాయకుడైనటువంటి జగన్ అట్ట చేయనందుకు ఫీల్ అవ్వండి. ఇక్కడ దువ్వాడని సమర్థించుకుంటూ రాలేదు వైసీపీ వాళ్ళు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. వైసీపీ వాళ్ళు ఎవరు కూడా దువ్వాడ చేస్తుంది కరెక్ట్ అని ఎవరు సమర్థించలేదు. ఇక్కడ ఇది సమర్థింపు అనేటటువంటిది నడుస్తుంది. బట్ జగన్ అతని మీద యాక్షన్ తీసుకోకపోవడం అన్నటువంటి తప్పు. ఇది జాగ్రత్తగా సునిశ్చితంగా ఆలోచిస్తే కనబడే అంశం.